హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు కుకింగ్ వీడియో కాదు, అలాగని ట్రావెలింగ్ వీడియో కాదు, ఫుడ్ వీడియో కాదు. ఈ రోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ కోసం చిన్న టిప్ చెప్పబోతున్నా. ఆ టిప్ ఏంటంటే, యూట్యూబ్లో మనీ సంపాదించడానికి యూట్యూబ్ ఒక టాస్క్ ఇస్తుంది. 4000 వాచ్ అవర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్. ఇదంతా కంప్లీట్ అయిపోయాక మానిటైజేషన్ అప్లై చేస్తాం. ఎలిజిబుల్ అయిపోయాక ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయాక, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక, ఐడి వెరిఫికేషన్ ఇదంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఇంక దీనికన్నా ముందుగా అయితే దీని గురించి మనం మాట్లాడుకుంటే, గతంలో ఏం జరిగేదంటే, ఒక పిన్ అయితే ఇంటికి పంపేది. ఇప్పుడు కూడా వస్తుందో లేదో తెలియదు. నేనైతే చేసిన దానికైతే పిన్ రాలేదు. ఇప్పుడు కొన్ని లొకేషన్లు బట్టి పిన్ ఇస్తున్నారు, కొన్ని లొకేషన్కి పిన్ ఇవ్వట్లేదు అనుకుంటా. నేను అప్లై చేసిన మానిటైజేషన్ మాత్రం పిన్ అయితే రాలేదు. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది. అలా ఎనేబుల్ అయిన తర్వాత మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా వీలుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఇవ్వాలి, ముందుగా ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడైతే మీకు ఎలా అకౌంట్ యాడ్ చేసుకోవాలి అన్నది మీకు ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ యాడ్సెన్స్కి అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏమని సెట్ చేస్తారంటే యాడ్సెన్స్ లాగిన్ అని సెట్ చేయండి. ఈ యాడ్సెన్స్ లాగిన్ సెట్ చేసిన ఇక్కడ ఫస్ట్ ఉంటుంది కదా గూగుల్ యాడ్సెన్స్ అని, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో, యాడ్సెన్స్ దేంతో అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అన్నది ఈ విధంగా వస్తుంది. వచ్చిన ఇక్కడ ఒక 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 గీతలు ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి లాస్ట్లో పేమెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ ఇన్ఫో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇండియా US డాలర్ ఉంది కదా యూట్యూబ్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అన్నది ఎలా వస్తుంది. మీకు ఇలా ఎప్పుడు చూపిస్తుందంటే, ఈ అకౌంట్ యాడ్ చేయడానికి మీకు యాడ్సెన్స్ అకౌంట్లో ఎంతో కొంత డాలర్స్ క్రెడిట్ అవుతేనే, $10 కానీ $5 కానీ క్రెడిట్ అవుతేనే మీకు ఇలా చూపిస్తుంది. చూపించిన వెంటనే ఇక్కడ చూసారా యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఉంది కదా, ఇది ఆప్షనల్, ఇది ఆప్షనల్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. తర్వాత నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ ఏమి ఇస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్లో పేరు ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీరు ఏ బ్యాంక్ అయితే ఇస్తున్నారో ఆ బ్యాంక్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఆ బ్యాంకు IFSC కోడ్ ఇక్కడ ఇవ్వండి. స్విఫ్ట్ కోడ్ ఉంది కదా, ఇదంటే మీకు చాలామందికి తెలియదు. ఏంటంటే ప్రతి బ్యాంక్కి కోడ్ అన్నది ఉండదు. మెయిన్ ఆ సిటీలో ఏ బ్రాంచ్ అయితే ఉందో మెయిన్ కోడ్ అదైతే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, అది ఇక్కడ ఇవ్వండి. ఆ కోడ్ ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ SBI అకౌంట్ ఇస్తున్నారంటే SBI ఈ మెయిన్ మీ సిటీలో ఉన్నది స్విఫ్ట్ కోడ్ అని కొడితే అది వస్తుంది, అది ఇవ్వండి. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటైప్ అకౌంట్ నెంబర్ చేయమంటుంది, అక్కడ రీటైప్ అకౌంట్ నెంబర్ చేయండి. తర్వాత ఇక్కడ సేవ్ నొక్కిన వెంటనే మీ అకౌంట్ యాడ్ అయిపోతుంది. అంతేని చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత అకౌంట్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన వెంటనే ఇది మీ ప్రైమరీ అకౌంట్ కింద అయిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే, ఇంకా మీకు అమౌంట్ అంతా ఇందులో క్రెడిట్ అవుతూ ఉంటుంది $100 కంప్లీట్ అయ్యాక. కావాలంటే మీరు ఈ అకౌంట్ని ఎడిట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇంకో అకౌంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మేనేజ్ పేమెంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ఇంకో అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మీ అకౌంట్లో ఎప్పుడైతే క్రెడిట్ అవుతుందంటే అమౌంట్, ఎప్పుడైతే మీ యాడ్సెన్స్ అకౌంట్లో $100 కంప్లీట్ అయిందో అప్పుడన్నదే మీకు మీ అకౌంట్లో పేమెంట్ అన్ని ట్యాక్స్లు అన్నీ కట్ అవి మీ అకౌంట్లో పేమెంట్ అన్నది క్రెడిట్ అవుతుంది. ఐ హోప్ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నా. ఇంకా మరిన్ని మీ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఇంకా ఫుడ్ వీడియోస్ కోసం, మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్, సీ యూ.